మన్మధుడు విలన్‌గా మారితే ఊచకోతే. 'కూలీ' సినిమాలో రజనీకాంత్‌ని కూడా మన కింగ్ నాగార్జున డామినేట్ చేశాడా అంటూ ఇప్పుడు నాగార్జున గారి లుక్స్‌ని అన్నిటిని కూడా ప్రేక్షకులు షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 'కూలీ' సినిమాకి సంబంధించి ఈరోజు ట్రైలర్ రానుంది ఈవినింగ్. అయితే ఈ ట్రైలర్ కన్నా ముందే టీమ్ వాళ్ళు ఒక పోస్టర్‌ని మాత్రం వదిలారు. సో మరి ఆ పోస్టర్‌లో చూస్తే నాగార్జున గారి లుక్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒక వైట్ కలర్ సూట్ ఏసుకొని ముఖమంతా డ్రెస్ అంతా కూడా రక్తం మరకలు ఏసుకొని అంటే ఊరమాస్ లెవెల్‌లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ హీరోగా నాగార్జున గారు మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. ముఖ్యంగా ఒక రొమాంటిక్ సినిమాలు చేస్తూ అదే తరహాలో ఆ సినిమాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఒక భక్తి రసమైనటువంటి సినిమాలు చేసి ఒక ఏకైకమైనటువంటి సాధ్యమయ్యే హీరో డెఫినెట్లీ నాగార్జున గారు మాత్రమే. మన్మధుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మన్మధుడు అంటే డెఫినెట్లీ ఇప్పటికీ ఎంతమంది స్టార్ హీరోలు ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినప్పటికీ కింగ్ నాగార్జున మన్మధుడు ఎవరంటే నాగార్జున అనే పేరు ఖచ్చితంగా ఆయనకు ఒక ముద్ర పడిపోయింది. సో అలాంటి పేరున్నటువంటి వ్యక్తి కూడా ఒక రామదాసు ఒక అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రాలని కూడా చేసి ఎంతో గొప్ప అనుభూతిని గొప్ప విజయాన్ని అందుకున్న వ్యక్తి నాగార్జున గారు. సో అలాంటి టైప్ ఆఫ్ ఒక లుక్స్ అనేవి మనము కంప్లీట్‌గా నాగార్జున గారికి అలవాటు పడిపోయాం. సో ఇప్పుడు ఒకేసారి సడన్‌గా వచ్చేసి విలన్ అంటే అందరూ కూడా ఊహించుకోలేరు. బట్ ఇప్పుడు విలన్‌గా కూడా నాగార్జున గారి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన లుక్స్ ఏదైతే 'కూలీ' సినిమా నుంచి పోస్టర్స్ వచ్చాయో ఆ లుక్స్ చూస్తూ ఉంటే అరే నాగార్జున గారు ఈ విధంగా కూడా నటించగలరా? ఇలాంటి ఒక యాంగిల్ కూడా నాగార్జున గారిలో ఉందా అని చెప్పేసి ప్రేక్షకులు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక నటుడు ఓన్లీ రొమాంటికే కాదు, ఓన్లీ భక్తే కాదు, ఓన్లీ యాక్షనే కాదు, ఓన్లీ థ్రిల్లింగే కాదు. ప్రతి ఒక్కటి వాళ్ళకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అందులోకి పరకాయ ప్రవేశం చేసి మరి ఆ ఒక్క నటన చేసేవాడి డెఫినెట్లీ ఒక యాక్టర్ అని చెప్పేసి మనము కంప్లీట్‌గా కంప్లీట్ ఒక యాక్టర్ అంటే ఎప్పుడు వాళ్ళకి ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా అవలీలగా చేయగలిగే వ్యక్తిని ఒక కంప్లీట్ యాక్టర్ అని మనము కన్సిడర్ చేస్తాం కాబట్టి సో అదే విధంగా ఇన్ని రోజుల పాటు నాగార్జున గారిని ఏ విధంగా అనుకున్నాం ఫ్యామిలీ హీరోగా అదే విధంగా కాదు ఒక నెగటివ్ రోల్లో కూడా మనందరికీ కనిపించబోతున్నారు. ఇప్పుడు 'కూలీ' సినిమాలో సైమన్ అనే ఒక పాత్రలో కనిపించి అది కూడా మెయిన్ విలన్‌గా రజనీకాంత్ గారికి పోటీగా మెయిన్ విలన్‌గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఒక సినిమాలో ఒక విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో పాత్ర అనేది అంత స్ట్రాంగ్‌గా ఎలివేట్ అవుతుందని మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ సినిమాలో డెఫినెట్లీ లుక్స్ చూస్తేనే చాలా అదిరిపోయే విధంగా ఉన్నాయి కాబట్టి సినిమా వచ్చిన తర్వాత ఆగస్టు 14కి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క థియేటర్ దగ్గర ఊచకోత తప్పదు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓవర్సీస్లో కూడా ప్రీ బుకింగ్ సేల్స్ ఈ సినిమాకి ఇప్పటికే $1,00,000 ఇంకా దాటిపోయాయని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా ఏదేమైనప్పటికీ రజనీకాంత్ గారి సినిమా అన్న ఇక్కడ అంటే ఓన్లీ రజనీకాంత్ గారి సినిమా వస్తేనే విపరీతమైనటువంటి బజ్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఇటు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు, టాలీవుడ్ నుంచి మన కింగ్ నాగార్జున గారు, అటు కోలీవుడ్ సైడ్ నుంచి ఉపేంద్ర గారు కావచ్చు, అదేవిధంగా శృతి హాసన్ సో చాలా పెద్ద పెద్ద నటులే స్టార్ కాస్టింగ్ అయితే ఈ సినిమాలో ఉంది. సో మరి ఖచ్చితంగా నాగార్జున గారి లుక్స్ అయితే రజనీకాంత్ గారిని కూడా ఈ 'కూలీ' సినిమాలో డామినేట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రేక్షకులు అయితే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు.